నిన్న నేను ఈ టేప్ కొంటున్నప్పుడు 3 మీటర్ టేప్ స్టాండ్లోనే కావాలని అడిగాను. అంటే దీనికి క్లిప్ ఉంటుంది హోల్డ్లో పెట్టడానికి, మెజర్మెంట్ హోల్డ్లో పెట్టడానికి క్లిప్ ఉంటుంది. అలాగే ఈ స్టాండ్లే కంటే నార్మల్ కంపెనీది కూడా దొరుకుతుంది, ఒక 40-50 రూపీస్కి దొరుకుతుంది. బట్ 80 రూపీస్కి నేను స్టాండ్లోనే కావాలని అడిగా. 2 టైమ్స్ 3 టైమ్స్ అంటే కొన్ని షాప్స్ తిరిగాను. ఎందుకు నేను స్టాండ్లోనే కావాలి అని అడుగుతాను అంటే, లైక్ టూల్స్ ఎప్పుడు కూడా టపారియా, స్టాన్లే ఈ కంపెనీవి చాలా స్టాండర్డ్గా ఉంటాయి. చూడండి, నా దగ్గర ఉన్నది ఒక టూల్, ఇది వంగిపోయింది మొత్తం. అంటే నేను అంతలా వాడతాను. లైక్ ఇటువంటి కాంపోనెంట్స్లో స్క్రూయింగ్ చేయాలన్నా కూడా నేను ఇట్లాంటి వాడతాను. బట్ మన దగ్గర ఎంత స్ట్రాంగ్గా ఉన్నా అలా బెండ్ అయిపోతాయి. అందుకని నేను ఏది వాడినా ఒరిజినల్ వాడతాను. అన్ని కంపెనీవి చూసుకుని ఒరిజినల్ తెచ్చుకుంటాయి. ఈ వెనియర్ క్యాలిపర్స్ కానీ చూడండి, ఇస్తే ఎప్పటి నుంచో వాడుతున్నాను, స్టిల్ ఇట్లా అయిపోయేదాకా వాడతాను ఒరిజినల్ అయితే. ఇది యాక్చువల్ టపారియా అదే, కింద వేరే ఐరన్ ఉండేది. నేను ఇది మళ్ళీ ఐరన్ వెల్డ్ చేయించడం కంటే ఇది ఇలా చెక్కది పెడితే బెటర్ అని ఎవరో సజెస్ట్ చేశారు, కాబట్టి నేను ఇట్లా చెక్కది పెట్టా. సో అది గాయస్, మనం స్టాండర్డ్ కంపెనీస్ తీసుకోవాలి. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి, ఇట్లా టూల్స్కి సంబంధించి పవర్ టూల్స్కి సంబంధించిన కానీ వర్క్ టూల్స్కి సంబంధించిన కానీ ఇట్లా ఈ లిస్ట్లో ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఈ కంపెనీస్ అన్ని బెస్ట్ ప్రిఫరబుల్ అనమాట. ఈ కంపెనీస్ చాలా స్టాండర్డ్గా ఉంటాయి, టూల్స్ తయారు చేయడంలో చాలా ప్రిసైజ్ డిజైనింగ్ ఉంటాయి వీటిలో.